గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 2024కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియోలో ఉన్నాం. 2024కి సంబంధించి ఇదే నా లాస్ట్ వీడియో. ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉన్నట్లయితే ముందుగా వాటిని చూసిన తర్వాత ఈ వీడియోను చూడండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, వీడియో క్లారిటీ లేదు సార్ అని. ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీని 720 పెంచుకోండి, క్లారిటీగా కనిపిస్తుంది. ఫస్ట్ వన్ చూడండి. 2024 రామన్ మెగ్సెసే అవార్డులు. 2024లో ఈ అవార్డుని నలుగురు వ్యక్తులకు ఒక సంస్థకి ప్రదానం చేశారు. నలుగురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 పర్వీజా పర్హాన్, ఇండోనేషియా వ్యక్తి. ఇతను ఒక పర్యావరణ కార్యకర్త. నెంబర్ 2 పువాంగ్, వియత్నాం మహిళ. ఈమె ఒక వైద్యురాలు. నెంబర్ 3 హయావో మియాజాకీర్, జపాన్ వ్యక్తి. ఇతను ఒక డైరెక్టర్. నెంబర్ 4 లోపెన్ కర్మ, భూటాన్ వ్యక్తి. ఇతను ఒక గొప్ప పండితుడు. నెంబర్ 5 థాయిలాండ్ దేశానికి చెందిన రూరల్ డాక్టర్ మూమెంట్స్ అనే సంస్థకి ఈ అవార్డును ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలు, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మాత్రం చదువుకుంటే సరిపోతుంది. రామన్ మెగ్సెసే అవార్డు గురించి జీకేని కూడా ఒకేసారి నేను కవర్ చేశాను. ఒకసారి చూడండి. ఆసియాలో అత్యున్నత పురస్కారం దేనిని పిలుస్తామంటే రామన్ మెగ్సెసే అవార్డుని. దీన్నే మనం ఆసియా నోబెల్ అని కూడా పిలుస్తాం. దీనిని 1957లో ఏర్పాటు చేశారు. 1958 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఎవరి జ్ఞాపకార్థం ఈ అవార్డును ప్రదానం చేస్తారంటే ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగ్సెసే జ్ఞాపకార్థం ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. ఎక్కడ ప్రదానం చేస్తారంటే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రదానం చేస్తారు. అసలు ఈ అవార్డుని ఎన్ని రంగాలలో ఇస్తారు అంటే మొత్తం 6 రంగాలలో. నెంబర్ 1 సామాజిక నాయకత్వం. నెంబర్ 2 ప్రభుత్వ సేవ. నెంబర్ 3 ప్రజల సేవ. నెంబర్ 4 సాహిత్యం జర్నలిజం. నెంబర్ 5 శాంతి అంతర్జాతీయ అవగాహన. నెంబర్ 6 వర్ధమాన నాయకత్వం. ప్రస్తుతం ఈ విభాగంలోనే ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. రామన్ మెగ్సెసే అవార్డును అందుకున్న తొలి భారతీయుడు ఎవరంటే ఆచార్య వినోబా భావే, 1958. రామన్ మెగ్సెసే అవార్డును అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరంటే మదర్ తెరీసా. నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా షార్ట్ నోట్స్ తయారు చేశాను. దాన్నే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి. 2024లో భారతరత్న అవార్డులు చాలా చాలా ఇంపార్టెంట్. 2024లో ఈ అవార్డుని మొత్తం 5 మందికి ఇచ్చారు. ఆ 5గురిలో నలుగురికి మరణాంతరం ఈ అవార్డును ప్రదానం చేశారు. ఒక్క వ్యక్తికి మాత్రమే జీవించి ఉండగా ఇచ్చారు. ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే ఎల్కే అద్వానీ. మనందరికి తెలుసు, ప్రముఖ రాజకీయ నాయకుడు. భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేశారు. ప్రస్తుతం ఇంకా ఈయన బ్రతికే ఉన్నారు. మిగతా నలుగురు కర్పూరి ఠాగూర్, మనందరికి తెలుసు, బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెంబర్ 2 చరణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ వ్యక్తి. భారతదేశ ఉప ప్రధానిగా మరియు ప్రధానిగా పనిచేశారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే పార్లమెంట్లో అడుగు కూడా పెట్టకుండానే రిజైన్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే చరణ్ సింగ్. కేవలం ఇతను 23 రోజులు మాత్రమే ప్రధానిగా పనిచేశారు. ఇతను పుట్టినరోజు డిసెంబర్ 23ను మనం ఎవ్రీ ఇయర్ కిసాన్ దివస్గా జరుపుకుంటాం. ఎందుకంటే ఈయన తక్కువ కాలం పనిచేసినప్పటికీ రైతు బాంధవుడుగా పిలువబడ్డాడు కాబట్టి ఈయన పుట్టినరోజును మనం కిసాన్ దివస్గా జరుపుకుంటాం. థర్డ్ పర్సన్ పివి నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతను తెలంగాణ వ్యక్తి. అదేవిధంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. ప్రధానిగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. ఫోర్త్ పర్సన్ ఎంఎస్ స్వామినాథన్, తమిళనాడు వ్యక్తి. వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యక్తి. భారత హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే ఎంఎస్ స్వామినాథన్ని. నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన పేర్లన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే భారతరత్న అనేది చాలా ఇంపార్టెంట్ అవార్డు. దీని గురించి ఇప్పుడు నేను జీకే కూడా
ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనిక్కడ ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నానో, ఇదంతా గూడా నేను మీకు పీడీఎఫ్ రూపంలో ఇస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు కింద నంబర్ ఇచ్చాను. వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి. మీకు పర్సనల్‌గా పంపిస్తాను. 1 మంత్ కరెంట్ అఫైర్స్ కేవలం రూ. 30 మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భారతరత్న అవార్డు గురించి జీకే చూద్దాం. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే భారతరత్న. ఆ తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాలు. భారతరత్న అవార్డుని 1954 జనవరి 2న ఏర్పాటు చేశారు. ఈ అవార్డులని రాష్ట్రపతి అందజేస్తారు. ఫస్ట్ టైం 1954లో ముగ్గురికి భారతరత్న అవార్డు లభించింది. ఆ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1 సర్వేపల్లి రాధాకృష్ణన్, నంబర్ 2 సి. రాజగోపాలాచారి, నంబర్ 3 సర్ సివి రామన్. సర్ సివి రామన్‌కి 1930లో ఫిజిక్స్ విభాగంలో నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. అయితే భారతరత్న అవార్డులని ఏ సంవత్సరంలో రద్దు చేశారంటే 1977లో జనతా ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది. వెంటనే వాటిని మళ్ళీ పునఃప్రారంభించారు. పునఃప్రారంభించిన తర్వాత తొలి గ్రహీత ఎవరంటే మదర్ తెరీసా. ఎప్పుడంటే 1980. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళా గ్రహీత ఎవరంటే ఇందిరాగాంధీ 1971. భారతరత్న అవార్డు మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి 1966. భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987. రెండవ విదేశీయుడు ఎవరంటే నెల్సన్ మండేలా 1990లో. అదే 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా భారతరత్న అవార్డు లభించింది. భారతరత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరంటే సచిన్ టెండూల్కర్ 2014లో. భారతరత్న, నోబెల్ ఈ 2 ప్రైజులు గెలిచిన వారు ఎంతమంది అంటే ముగ్గురు. నంబర్ 1 సర్ సివి రామన్, నంబర్ 2 మదర్ తెరీసా, నంబర్ 3 అమర్త్య సేన్. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎంతమంది అంటే మొత్తం 6 మంది. సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబు రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ. ఎగ్జామ్‌లో వాడు క్వెషన్ అడగడానికి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, ఈ క్రింది రాష్ట్రపతులలో ఎవరికి భారతరత్న లభించలేదు అంటాడు. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్‌లో ఒక క్వెషన్ అడిగాడు. డాక్టర్ బిఆర్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఈ క్రింది పౌర పురస్కారాలలో దేనిని పొందలేదు అని అడిగారు. ఒక్క పద్మశ్రీని తప్ప మిగతా పౌర పురస్కారాలన్నీ అబ్దుల్ కలాం గారికి లభించాయి. అంటే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇవన్నీ వచ్చాయి. కానీ పద్మశ్రీ మాత్రమే రాలేదు. ఇలా ఆల్రెడీ అడిగారు కాబట్టి ఈ వేలో మనం చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి, భారతరత్న అవార్డు పొందిన ప్రధాన మంత్రులు ఎంతమంది అంటే మొత్తం 9 మంది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, చరణ్ సింగ్. 2024లో రీసెంట్గా వీళ్ళిద్దరికీ వచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పే ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. జీకే కూడా కవర్ చేస్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, భారతరత్న అవార్డు గెలిచిన మహిళలు ఎంతమంది అంటే మొత్తం 5 మంది. ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, అరుణ అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. భారతరత్న అవార్డు మరియు ఆస్కార్ అవార్డు రెండూ గెలుచుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే సత్యజిత్ రే. ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో భారతరత్న అవార్డు గురించి జీకే కూడా మొత్తం కవర్ చేశాను. ఓకే, నెక్స్ట్ చూడండి, కొన్ని ముఖ్యమైన ఆపరేషన్స్. నెంబర్ 1 ఆపరేషన్ కావేరి. సూడాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి ఈ ఆపరేషన్ చేపట్టారు. నెంబర్ 2 ఆపరేషన్ అజయ్. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి ఈ ఆపరేషన్ చేపట్టారు. నెంబర్ 3 ఆపరేషన్ దోస్త్. తుర్కియే మరియు సిరియాలో సంభవించిన భూకంప బాధితులకు సహాయం చేయడానికి ఈ ఆపరేషన్ చేపట్టారు. నెంబర్ 4 ఆపరేషన్ గంగా. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి ఈ ఆపరేషన్ చేపట్టారు. నెంబర్ 5 ఆపరేషన్ సర్వశక్తి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు భారత సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, వార్తల్లో ఇంటర్నెట్ సాతి. రేపు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. రీసెంట్గా వార్తల్లో నిలిచిన సాతి
కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటాడు. మనం ఎలా చెప్పాలి? ఇంటర్నెట్ సాతి అనేది గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ప్రారంభించారు లేదా ఎవరెవరు నిర్వహించారంటే గూగుల్ ఇంటర్ మరియు టాటా ట్రస్ట్ వాళ్ళు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెక్స్ట్ చూడండి, ముఖ్యమైన పుస్తకాలు, వాటి రచయితలు. నెంబర్ 1, గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 కంపెయిన్స్, పుస్తక రచయిత ఎంజే అక్బర్. నెంబర్ 2, వై భారత్ మ్యాటర్స్, పుస్తక రచయిత ఎస్ జయశంకర్. నెంబర్ 3, బ్రేకింగ్ ద మౌల్డ్, రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకానమిక్ ఫ్యూచర్, పుస్తక రచయితలు రఘురామ్ రాజన్ మరియు రోహిత్ లాంబా. నెంబర్ 4, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద మ్యాన్ హూ గేవ్ హోప్ టు ఇండియాస్ డిస్పొసెసెడ్, పుస్తక రచయిత శశి థరూర్. ఫిఫ్త్ వన్, మానిటరీ పాలసీ అండ్ ఇట్స్ యునైటెడ్ కాన్సిక్వెన్సెస్, పుస్తక రచయిత రఘురామ్ రాజన్. సిక్స్త్ వన్, ద థర్డ్ పిల్లర్, పుస్తక రచయిత రఘురామ్ రాజన్. చూడండి, 2024కు సంబంధించి మనం మాట్లాడుకునేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఖచ్చితంగా నవంబర్ నెల, డిసెంబర్ నెల కవర్ అయి ఉంటుంది. అది కాకుండా రిమైనింగ్ మంత్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేశాను. మీరు ఏ మ్యాగజైన్ చదువుకున్నా సరే, 70 పేజీలు 60 పేజీలు ఉన్న మ్యాగజైన్ చదివినా సరే, కన్క్లూజన్కి వచ్చి మీరు రాసే షార్ట్ నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్నే నేను ఇక్కడ రాయడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, 5th ఎడిషన్ జాతీయ జల పురస్కారాలు 2024. ఈ పురస్కారాలని 2024 అక్టోబర్ 22న ప్రదానం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వీటిని ప్రదానం చేసింది. ఈ పురస్కారాలలో బెస్ట్ స్టేట్స్గా ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి నిలిచింది. బెస్ట్ డిస్ట్రిక్ట్స్గా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఎంపికయింది. బెస్ట్ విలేజ్ పంచాయతీగా దేశం పరంగా చూస్తే కేరళలోని తిరువనంతపురం దగ్గర ఉన్నటువంటి పుల్లంపుర గ్రామం ఎంపికయింది. థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన అనంతపురం జిల్లాలోని హంసపురం సెలెక్ట్ అయింది. బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్గా గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీ, విశాఖపట్నంలోని శ్రీ తిరుమల నగర్ ఎంపికయ్యాయి. స్పెషల్ మెన్షన్ అవార్డు కింద ఐఐటి తిరుపతి ఎంపికయింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న తెలుగు వ్యక్తులు. దేశవ్యాప్తంగా చాలామంది తీసుకుంటారు, అందులో తెలుగు వ్యక్తులు మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 2 సెలెక్ట్ అయ్యారు, తెలంగాణ నుంచి 4 సెలెక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా గుడివాడ. సెకండ్ వన్, కోనాటి సురేష్, తిరుపతి జిల్లా ఓరందూరు. వీళ్ళిద్దరూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. తెలంగాణ నుంచి ప్రభాకర్ రెడ్డి, ఖమ్మం జిల్లా, సంపత్ కుమార్, రాజన్న సిరిసిల్ల, నందవరం మృదుల, బేగంపేట, స్వప్న, హైదరాబాద్. ఈ నలుగురికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. నెక్స్ట్ చూడండి, పోయం-3 శాటిలైట్ను ప్రయోగించిన ఇస్రో. అసలు పోయం-3 శాటిలైట్ను ఎందుకు ప్రయోగించారంటే అంతరిక్షంలో ఉన్న వేస్ట్ను తిరిగి భూ అంతరిక్షంలోనికి తీసుకొచ్చి అంతరిక్ష వ్యర్థాలను తగ్గించేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. పోయం-3 అనగా అబ్రివేషన్ ఏంటంటే పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3. నెక్స్ట్ చూడండి, 2024 జూలై 1 నుంచి కొత్తగా అమలులోకి వచ్చిన చట్టాలు. నెంబర్ 1, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనే చట్టం అమలులోకి వచ్చింది. నెంబర్ 2, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అమలులోకి వచ్చింది. నెంబర్ 3, ఐఈఏ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం నాగరిక్ అనే చట్టం అమలులోకి వచ్చింది. నెక్స్ట్ చూడండి, 2024 బుకర్ ప్రైజ్. మనందరికీ తెలుసు, సాహిత్యంలో 2వ అత్యున్నత పురస్కారం ఏదంటే బుకర్ ప్రైజ్. 2024లో రీసెంట్గా ఎవరికి లభించిందంటే సమంతా హార్వే, బ్రిటన్ రచయిత. సింపుల్గా సమంత అని గుర్తుపెట్టుకోండి. ఏ నవలకు గాను ఈ అవార్డు లభించిందంటే ఆర్బిటాల్ అనే నవల రచించినందుకు గాను ఈమెకు ఈ అవార్డు లభించింది. బుకర్ ప్రైజ్ గురించి జీకే కూడా కవర్ చేశాను. ఈ బుకర్ ప్రైజ్ని ఎవరు ప్రదానం చేస్తారంటే బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ అనే సంస్థ వీటిని ఇస్తుంది. ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1969 నుంచి లండన్లో ఇస్తున్నారు. అసలు ఈ ప్రైజ్ అనేది ఎవరికి ఇస్తారంటే
ఇంగ్లీష్ భాషలో రాసిన ఉత్తమ నవలలకి ఈ అవార్డు ఇస్తారు. కానీ ఆ నవల అనేది యునైటెడ్ కింగ్డమ్‌లో గానీ, లేదా ఐర్లాండ్‌లో గానీ ప్రచురించబడి ఉండాల. ఈ ప్రైజ్ యొక్క నగదు బహుమతి ఎంతంటే £50,000. నెక్స్ట్ చూడండి, వార్తల్లో మిషన్ దివ్యాస్త్ర. అసలు మిషన్ దివ్యాస్త్ర అనేది ఒక మిసైల్ టెస్ట్ నేమ్ లేదా కోడ్ నేమ్. స్వదేశీ ఎంఐఆర్వి టెక్నాలజీతో కూడిన అగ్ని-5 ఖండాంతర క్షిపణిని రీసెంట్గా డిఆర్డిఓ విజయవంతంగా ప్రయోగించింది. అసలు అగ్ని-5 మిసైల్ యొక్క పరిధి ఎంతంటే 7,000 కిలోమీటర్లు. చాలా చాలా ఇంపార్టెంట్. అగ్ని-5 మిసైల్ యొక్క పరిధి ఎంత, రేంజ్ ఎంత అని అడుగుతాడు. 7,000 కిలోమీటర్లు. ఎంఐఆర్వి అంటే అబ్రివేషన్ ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. అంటే ఈ టెక్నాలజీతో మనం ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించవచ్చు. అయితే ఈ ప్రయోగంలో వాడిన మిషన్లో అన్ని దశలలో కూడా ఘనరూప ఇంధనాన్నే ఉపయోగిస్తారు. ఎంఐఆర్వి టెక్నాలజీని ఉపయోగించిన 6వ దేశంగా ఇండియా నిలిచింది. అంటే మన దేశం కన్నా ముందు 5 దేశాలు ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్సు, చైనా, అమెరికా, రష్యా. 6వ దేశం ఇండియా. ఈ ప్రయోగం అసలు ఎక్కడి నుంచి చేశారంటే ఒడిస్సాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుండి ఈ ప్రయోగం చేశారు. ఎప్పుడు ప్రయోగించారంటే 2024 మార్చి 11. అగ్ని-5 మిసైల్లో వినియోగిస్తున్న అధునాతన గైరోస్కోప్ ఏంటి అంటే రింగ్ లేజర్ గైరోస్కోప్. అసలు ఈ ప్రయోగం విజయవంతం కావడంలో ప్రముఖ పాత్ర పోషించిన మహిళలు ఎంతరంటే 2. ఆ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలా. నెంబర్ 1 శంకరి చంద్రశేఖరం, ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. నెంబర్ 2 షేనా రాణి, ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నారు. నోట్: మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా లేదా అగ్ని పుత్రిగా ఎవరిని పిలుస్తారు అంటే టెస్సీ థామస్ని. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 1కి 2 సార్లు చూడండి. వీలైతే నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకోవడం కష్టం అనిపిస్తే జెరాక్స్ తీసుకోండి, ప్రింట్ తీసుకొని ఎదురుగా పెట్టుకోండి. జస్ట్ ఒక 20 మినిట్స్ లేదా 10 మినిట్స్లో ఈ పీడిఎఫ్ మొత్తం సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, 1 లైన్ క్వశ్చన్స్. మీరు ఏవి చదివినా చదవకపోయినా ఎవ్రీ మంత్ నేను పెట్టే 1 లైన్ క్వశ్చన్స్ చూడండి. ఆల్రెడీ నేను 2025కు సంబంధించి జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల కూడా కంప్లీట్ చేశాను. చాలామంది తీసుకుంటున్నారు. కావాలనుకున్న వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టండి, లేదా ఐ వాంట్ కరెంట్ అఫైర్స్ అని పెట్టండి. మీకు పర్సనల్గా వాట్సాప్ పంపిస్తాను, చదువుకోండి. ఓకే. 1 లైన్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2024 ఆగస్టు 1 ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే దేశంలోనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. తెలంగాణ ఎస్సీ వర్గీకరణపై వేసిన కమిషన్ చైర్మన్ ఎవరంటే షమీం అఖ్తర్. అదే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణపై వేసిన కమిషన్ చైర్మన్ ఎవరంటే రాజీవ్ రంజన్ మిశ్రా. రెండవ ప్రశ్న చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన మౌలి ఏ రాష్ట్ర జాతీయ పక్షిగా ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షిగా ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ సంవత్సరం 2025లో జరిగే జాతీయ క్రీడలకు ఈ పక్షి అనేది మస్కట్గా ఉంటుంది కాబట్టి వార్తల్లో ఉంది. మూడవ ప్రశ్న. నకిలీ నోట్లను అరికట్టేందుకు జపాన్ దేశం కొత్త కరెన్సీ నోట్లను ఏ సెక్యూరిటీ ఫీచర్తో తీసుకువచ్చింది అంటే 3D హాలోగ్రామ్. 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 1,000 రూపాయలు ఈ కరెన్సీని ఈ ఫీచర్స్తో తీసుకొచ్చింది. జపాన్ యొక్క కరెన్సీ ఏంటంటే యెన్. నాలుగవ ప్రశ్న చూడండి. యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? రాచెల్ రీవ్స్. ఐదవ ప్రశ్న. 2024లో నైట్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ హానర్ పురస్కార గ్రహీత ఎవరు? రోష్ని నడార్ మల్హోత్రా. ఆరో ప్రశ్న. ఇటీవల WHO ఏ దేశాన్ని కుష్ఠరోగ రహిత దేశంగా ప్రకటించింది? జోర్డాన్. ఏడవ ప్రశ్న. UNO ఏ సంవత్సరాన్ని క్వాంటమ్ సైన్స్ టెక్నాలజీగా ప్రకటించింది? 2025ని. ఎనిమిదవ ప్రశ్న. గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ ఏ దేశం ప్రారంభించింది? UAE. తొమ్మిదవ ప్రశ్న. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరనున్న నూతన దేశం ఏది? ఇండోనేషియా. పదవ ప్రశ్న. ఏ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ సదస్సు నిర్వహించారు? మహారాష్ట్రలో. 11వ ప్రశ్న. ISA
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 105వ సభ్య దేశంగా ఏది చేరింది? మాల్డోవా. 12వ ప్రశ్న. స్వచ్ఛతా హీ సేవ 2024 థీమ్ ఏమిటి? స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. 13వ ప్రశ్న. జెమినీ పేరుతో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏ సంస్థ ప్రారంభించింది? గూగుల్. 14వ ప్రశ్న. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యుడిని సృష్టించారు? దక్షిణ కొరియా. 15వ ప్రశ్న. 2024లో ఒలింపిక్స్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం. నెక్స్ట్ 2028లో లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. ఆ తర్వాత 2032లో బ్రిస్బేన్లో జరుగుతాయి. ఆ తర్వాత 2036లో ఇండియాలో జరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 16వ ప్రశ్న. గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ కార్యక్రమాన్ని ఏ ఏ దేశాలు ప్రారంభించాయి? ఇండియా ప్లస్ డెన్మార్క్. 17వ ప్రశ్న. ఇథియోపియాలోని ఆడిస్ అబాబా ప్రధాన కార్యాలయంగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? అజలీ అసౌమని. ప్రస్తుతం ఆఫ్రికన్ యూనియన్లో 55 సభ్య దేశాలు ఉన్నాయి. 18వ ప్రశ్న. గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడానికి ఏ దేశం చొరవ తీసుకుంది? బ్రెజిల్. 19వ ప్రశ్న. ప్రపంచంలో వైట్ హైడ్రోజన్ నిల్వలు ఏ దేశంలో కనుగొన్నారు? ఫ్రాన్స్. 20వ ప్రశ్న. 2024 సంవత్సరానికి గాను ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా గ్రహీత ఎవరు? పావులూరి సుబ్బారావు. 21వ ప్రశ్న. యుఎన్ఓ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం 2024 జూన్ 11 నాటికి ఆకాశంలో ఎన్ని శాటిలైట్లు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు ప్రకటించింది? 11,870 శాటిలైట్లు. 22వ ప్రశ్న. ప్రపంచంలో తొలి సిఎన్జి మోటార్ సైకిల్ను ఎవరు తయారు చేశారు? బజాజ్ ఆటో. 23వ ప్రశ్న. 2025ను సంఘాల సంవత్సరంగా ఏ దేశం ప్రకటించింది? యుఏఈ. అదే మన దేశం అయితే రక్షణ సంవత్సరంగా ప్రకటించింది 2025ని. 24వ ప్రశ్న. ఇటీవల ఈయూలో పూర్తి సభ్యత్వం పొందిన దేశాలేవి? రొమేనియా, బల్గేరియా. 25వ ప్రశ్న. తరంగ శక్తి 2024 అంతర్జాతీయ వైమానిక విన్యాసం ఎక్కడ జరిగింది? సులూర్, కోయంబత్తూర్. 26వ ప్రశ్న. ఆసియాలో లోతైన బోరు బావిని ఏ దేశం తవ్వింది? చైనా. అదే ప్రపంచంలో అయితే రష్యా తవ్వింది. 27వ ప్రశ్న. గంటకు 2400 నుంచి 4900 కిలోమీటర్ల పర్ అవర్ అత్యంత వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే విమానం అయినటువంటి X-59ను ఏ సంస్థ రూపొందించింది? నాసా. 28వ ప్రశ్న. చంద్రుడిపై రైళ్లను నడిపేందుకు నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఫ్లోట్ అనే చంద్ర రైల్వే వ్యవస్థను తయారు చేసింది. అయితే ఫ్లోట్ అనగా అబ్రివేషన్ ఏంటి? ఫ్లెక్సిబుల్ లీవియేషన్ ఆన్ ఏ ట్రాక్. 29వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన బూతకోలా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి చెందింది? కర్ణాటకలోని తులునాడు ప్రాంతానికి. కాంతారా మూవీలో డ్యాన్స్ ఉంది కదా, అదే ఈ బూతకోలా డ్యాన్స్. 30వ ప్రశ్న. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా యొక్క నూతన అధ్యక్షులుగా ఎవరు ఉన్నారు? దేవేంద్ర జజారియా. 31వ ప్రశ్న. ప్రపంచంలో అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు? చైనా. 32వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన విలారికా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? చిలీ దేశంలో. 33వ ప్రశ్న. 2020లో రామ్సార్ సైట్గా గుర్తించబడి ప్రస్తుతం అధ్వానంగా తయారైన కన్వార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఉంది. 34వ ప్రశ్న. ఇటీవల పేస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష సంస్థ ఏది? నాసా. 35వ ప్రశ్న. ఫియర్లెస్ ఏ మెమోయిర్ పుస్తక రచయిత ఎవరు? మొహిందర్ అమర్నాథ్. 36వ ప్రశ్న. ఏ దేశం సముద్రంలో పరిశోధనా కేంద్రాన్ని నిర్మించనుంది? చైనా. 37వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన వైట్ ర్యాబిట్ కొలాబరేషన్ టెక్నాలజీని ఎవరు ప్రారంభించారు? యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. 38వ ప్రశ్న. క్షణాల్లో ఛార్జింగ్ అయ్యే సోడియం అయాన్ బ్యాటరీని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? దక్షిణ కొరియా. 39వ ప్రశ్న. వార్తల్లో నిలిచిన మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. వార్తల్లో ఎందుకుందంటే ఒకే ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటనం చెందింది. 40వ ప్రశ్న. 4000 ఏళ్ల నాటి పురాతన పట్టణమును ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు? సౌదీ అరేబియా. 41వ ప్రశ్న. బంగాళాఖాతంలో ఏర్పడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో
విధ్వంసం సృష్టించిన రెమల్ తుఫానుకి ఆ పేరు పెట్టిన దేశం ఏది? ఒమన్. రెమల్ అనగా ఇసుక అని అర్థం. 42వ ప్రశ్న. ప్రపంచంలో తొలి 6G పరికరాన్ని ఏ దేశం ఆవిష్కరించింది? జపాన్. 43వ ప్రశ్న. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఏ నగరంలో ఉత్పత్తి చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు? చెన్నై నగరంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో. 44వ ప్రశ్న. చెక్కతో రూపొందించిన లిగ్నో శాటిలైట్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? జపాన్. 45వ ప్రశ్న. దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా ఏది నిలిచింది? ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. 46వ ప్రశ్న. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న అబ్జర్వేటరీని ఏ దేశంలో ఏర్పాటు చేశారు? సిలీ దేశంలో. 47వ ప్రశ్న. యాన్ అన్కామన్ లవ్ ద ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి పుస్తక రచయిత చిత్రా బెనర్జీ దివాకరుని. 48వ ప్రశ్న. ధూమపానాన్ని మానుకోవడానికి ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు మొక్కల నుండి తీసిన సైటిసైన్ అనే ట్యాబ్లెట్ను తయారు చేశారు? అర్జెంటీనా. 49వ ప్రశ్న. వార్తల్లో నిలిచిన టీనా అనేది ఒక డాష్. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడర్. 50వ ప్రశ్న. ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి ఏ యూరోపియన్ దేశం వైదొలిగింది? హంగేరీ. 51వ ప్రశ్న. 2024లో లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఎవరికి లభించింది? రాజశ్రీ బిర్లా. 52వ ప్రశ్న. బీహార్ కోకిల్గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా ఇటీవల మరణించారు. అయితే ఈమెకు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది? 2018లో. 53వ ప్రశ్న. 2024 నవంబర్ 8న జరుపుకున్న ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? రేడియోగ్రాఫర్స్ సీయింగ్ ద అన్సీన్. 54వ ప్రశ్న. భారతదేశం నుండి డోర్నియర్ 228 ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేసిన దేశం ఏది? గయానా. 55వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన లెవోటోబీ లకీ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. 56వ ప్రశ్న. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంక్ ఎంత? 79. 57వ ప్రశ్న. రతన్ టాటా ఏ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? థామస్ మాథ్యూ. 58వ ప్రశ్న. సుప్రీంకోర్టులోని ఏ ధర్మాసనం ఇటీవల వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ కోసం తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది? జస్టిస్ పంకజ్ మిత్తల్ మరియు మహాదేవస్. 59వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా అంతమైపోయింది అనుకుంటున్న పోలియో వ్యాధి ఇటీవల ఏ దేశాలలో కేసులు నమోదవుతున్నట్లు WHO ప్రకటించింది? పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్. నోట్: ప్రపంచ పోలియో దినం అక్టోబర్ 24. 2024లో దీని థీమ్ ఏంటంటే ఏ గ్లోబల్ మిషన్ టు రీచ్ ఎవ్రీ చైల్డ్. 60వ ప్రశ్న. ప్రపంచంలో మెనింజైటిస్ వ్యాధికి తొలిసారి వ్యాక్సిన్ విడుదల చేసిన దేశం ఏది? నైజీరియా. 61వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన టీ ఫ్లైట్ అత్యాధునిక రైలును ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. ఈ టీ ఫ్లైట్ అనేది ఒక సూపర్ సోనిక్ అల్ట్రా హై స్పీడ్ ట్రైన్. దీనికి చక్రాలు ఉండవు, గాల్లోనే వెళ్తుంది. దీని యొక్క స్పీడ్ వచ్చి 10,000 km/h. 62వ ప్రశ్న. వార్తల్లో నిలిచిన పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. ఇవన్నీ కూడా లైన్ క్వశ్చన్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్ నేను వీటిని తయారు చేశాను. మనకు తెలియకుండానే చాలా కవర్ అవుతుంటాయి అక్కడ. మీరు వీలైతే వీటిని జెరాక్స్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ మంత్ నేను 30 రూపాయలకే కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. అది కూడా షార్ట్ నోట్స్ అండి. మీరు ఏ మ్యాగజైన్ చదివినా ప్రతిదీ మన నోట్స్లో ఉంటుంది. ఎవ్రీడే న్యూస్ పేపర్ కలెక్ట్ చేసి నేను రాస్తున్నాను. అతి తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. 2024 సమ్మర్ ఒలింపిక్స్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను సమ్మర్ ఒలింపిక్స్ని, సమ్మర్ పారా ఒలింపిక్స్ని కంపేర్ చేస్తూ చెప్పాను. ఈ వీడియోలో ఓన్లీ సమ్మర్ ఒలింపిక్స్ మీదే చెప్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరిగే ఒలింపిక్స్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. 2024లో ఎప్పుడు జరిగాయి సమ్మర్ ఒలింపిక్స్ అంటే 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు. ఆతిథ్య నగరం ఏంటంటే ఫ్రాన్స్లోని ప్యారిస్. అధికారిక మస్కట్ ఏంటంటే ప్రీజ్. మొన్న జరిగినది 33వ ఎడిషన్. ఆ ఎడిషన్లో ఇండియా 71వ స్థానంలో నిలిచింది. ఓవరాల్గా 6 మెడల్స్ గెలిచింది. అందులో గోల్డ్ మెడల్స్ లేవు, ఒక సిల్వర్ మెడలు,
5 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. టాప్ ర్యాంక్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా సమ్మర్ ఒలింపిక్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో యూఎస్ఏ ఉంది. సెకండ్ ప్లేస్‌లో చైనా ఉంది. థర్డ్ ప్లేస్‌లో జపాన్ ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న అమెరికా 40 గోల్డ్ మెడల్స్, 44 సిల్వర్ మెడల్స్, 42 బ్రాంజ్ మెడల్స్‌తో మొత్తం 126 మెడల్స్‌ని గెలుచుకుంది. అయితే రేపు ఎగ్జామ్‌లో క్వెషన్ ఏ విధంగా అడగొచ్చంటే, స్వర్ణ పతకాలని 42 దేశాలు గెలుచుకున్నాయి. ఒకటి అమెరికా, 2 చైనా. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. అయితే సమ్మర్ ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకల్లో భారతదేశం తరపున పతాకధారి ఎవరంటే శ్రీజేష్. ఇతను హాకీ గోల్ కీపర్. సమ్మర్ ఒలింపిక్స్‌లో తొలి మెడల్ సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరంటే మను భాకర్. అయితే గెలిచింది మొత్తం 6 మందే కాబట్టి 6 మంది క్రీడాకారులు. వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళో ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూడండి, క్రీడాకారులు, వారి క్రీడా రంగాలు. నెంబర్ 1 స్వప్నిల్ కుశాల్ షూటింగ్ విభాగంలో కాంస్యం గెలుచుకున్నాడు. నెంబర్ 2 నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజతం గెలుచుకున్నాడు. అదే గోల్డ్ ఎవరంటే పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం. నెంబర్ 3 భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలుచుకుంది. గోల్డ్ ఎవరంటే నెదర్లాండ్స్. నెంబర్ 4 మను భాకర్ షూటింగ్ విభాగంలో కాంస్యం గెలుచుకుంది. నెంబర్ 5 సర్బ్జోత్ సింగ్ షూటింగ్ విభాగంలో కాంస్యం గెలుచుకుంది. నెంబర్ 6 అమన్ నెహ్రావత్ రెజ్లింగ్ విభాగంలో కాంస్యం గెలిచాడు. ఎన్ని కేజీల విభాగం అంటే 57 కేజీల విభాగంలో. వీళ్ళందరిని కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒలింపిక్స్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 చాలా చాలా ఇంపార్టెంట్. 2022కి సంబంధించినవి ఇవి, కానీ 2024 ఆగస్టు 16న వీటిని ప్రదానం చేశారు. 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఈ పక్క 4 ఆ పక్క 4 ఇచ్చి జతపరచండి అంటాడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ నేషనల్ అవార్డ్స్లో ఉత్తమ ఫీచర్ చిత్రంగా ఆట్టం నిలిచింది. దీని యొక్క డైరెక్టర్ ఆనంద్ ఏకర్షి. ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టి, కాంతారా మూవీ ఉంది కదా ఆ హీరో రిషబ్ శెట్టి. ఉత్తమ నటి అవార్డులు ఇద్దరికి లభించాయి, నిత్యా మీనన్, మానసి ఫరేక్. నిత్యా మీనన్కి తిరుచిత్రంబ అనే మూవీకి గాను వచ్చింది. మానసి ఫరేక్కి కచ్ ఎక్స్ప్రెస్ అనే మూవీకి గాను వచ్చింది. బెస్ట్ డైరెక్టర్గా సూరజ్ ఊంచై మూవీకి గాను ఇతనికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. బెస్ట్ డెబ్యూటీ ఫిలిం డైరెక్టర్గా ప్రమోద్ కుమార్కి అవార్డు వచ్చింది. ఫౌజా అనే మూవీకి గాను ఇతనికి అవార్డు లభించింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరికి వచ్చింది. నెంబర్ 1 ఏఆర్ రెహమాన్, నెంబర్ 2 ప్రీతం చక్రవర్తి. ఏఆర్ రెహమాన్కి పొన్నియన్ సెల్వన్ 1 మూవీకి గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రీతం చక్రవర్తికి బ్రహ్మాస్త్ర 1 మూవీకి గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా అరిజిత్ సింగ్ నిలిచారు. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా బాంబే జయశ్రీ రామ్నాథ్ నిలిచారు. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ వచ్చింది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 నిలిచింది. దీని యొక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ 1 వచ్చింది. దీని యొక్క డైరెక్టర్ ఇక్కడ ప్రశాంత్ నీల్ అని పెట్టాను, దీని యొక్క డైరెక్టర్ మణిరత్నం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. దీని యొక్క డైరెక్టర్ ఎవరంటే చందు మొండేంటి. అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2022కు సంబంధించి 2024లో ప్రదానం చేసిన 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డులలో 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్. 2024లో 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది? వెస్ట్ బెంగాల్కి చెందిన మిథున్ చక్రవర్తి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 18వ లోక్సభ ఎన్నికలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మనకు జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2024లో 18వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. వీటి మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాశాను, దేన్ని వదలకుండా చదవండి. ఓకే, చూడండి, 2024లో జనవరి 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న ప్రదానం చేసిన బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? తెలంగాణకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, ఐఏఎస్ క్యాండిడేట్కి. నెక్స్ట్
భారత ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి? 1950. ఎన్నికల సంఘాన్ని కూడా స్థాపించింది 1950లోనే. నెక్స్ట్ 18వ లోక్సభ ఎన్నికల సందర్భంగా నేషనల్ ఐకాన్స్ ఆఫ్ సిఐఐగా ఈసీఐ ఎవరిని నియమించింది? పంకజ్ త్రిపాఠి బాలీవుడ్ నటుడు, రాజ్ కుమార్ రావు బాలీవుడ్ నటుడు, సచిన్ టెండూల్కర్ క్రికెటర్, వీళ్ళ ముగ్గురిని నియమించింది. అయితే పంకజ్ త్రిపాఠి మాత్రం ఈ బాధ్యత నుండి వైదొలిగాడు. నెక్స్ట్ 18వ లోక్సభ ఎన్నికల సందర్భంగా యువకుల ఓటర్లను ప్రభావితం చేయడానికి భారత ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ ఆఫ్ ఈసీఐగా ఎవరిని నియమించింది? ఆయుష్మాన్ ఖురాన్. ఆల్రెడీ ఇతను యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ 18వ లోక్సభ ఎన్నికల సందర్భంగా దివ్యాంగులైన ఓటర్లను ప్రభావితం చేయడానికి భారత ఎన్నికల సంఘం నేషనల్ పీడబ్ల్యూడి ఐకాన్ ఆఫ్ ఈసీఐగా ఎవరిని నియమించింది? శీతల్ దేవి, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ బీసీసీఐతో కలిసి ఈసీఐ తొలిసారి ఎగ్జిబిషన్ క్రికెట్ను నిర్వహించింది. ఎప్పుడు నిర్వహించిందంటే 2024 మార్చి 16. ఏ స్టేడియంలో నిర్వహించిందంటే న్యూఢిల్లీలోని కర్నైనల్ సింగ్ స్టేడియంలో. ఈ మ్యాచ్కి స్పెషల్ గెస్ట్ ఎవరంటే నిఖిల్ చోప్రా. ఏ టీమ్స్ మధ్య జరిగిందంటే ఇండియన్ డెఫ్ క్రికెట్ టీం వర్సెస్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. ఎవరు గెలిచారంటే ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడితో కలిసి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ఏమిటి? మై ఓట్ మై డ్యూటీ. ఈ సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేశారు. నెక్స్ట్ భారత ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం భారత ఎన్నికల సంఘం ఆల్ ఇండియా రేడియోతో కలిసి ప్రారంభించిన రేడియో సిరీస్ ప్రోగ్రాం ఏమిటి? మతదాత్ జంక్షన్. ఇది 2022లో స్టార్ట్ చేశారు. భారత ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం భారత ఎన్నికల సంఘం ఏ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. 2024 ఫిబ్రవరి 26న ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ 2023 నవంబర్ 2 భారత ఎన్నికల సంఘం ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది? కేంద్ర విద్యాశాఖతో. నెక్స్ట్ 6 నుంచి 12 తరగతుల పాఠ్య పుస్తకాలలో ఓటర్ అవగాహన కోసం స్వీప్ కార్యక్రమాన్ని విస్తరించడం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్ లోక్సభ చరిత్రలో తొలిసారి ఇంటి వద్దనే ఓటు వినియోగించుకునే కార్యక్రమం హోమ్ ఓటింగ్ ఫెసిలిటీను కల్పించడం జరిగింది ఈసారి. ఇది రెండు వర్గాల వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒకటి 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, 40% వికలాంగతత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఏ ఫెసిలిటీ? హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం ఎలక్షన్స్ కోసం అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 సక్షమ్ యాప్, ఇది దివ్యాంగుల కోసం. నెంబర్ 2 సి విజిల్ యాప్, ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదు చేయడానికి పౌరులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం ఎలక్షన్స్ కోసం ప్రారంభించిన వెబ్ పోర్టల్ ఏంటంటే సువిధ. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇక నేను ఏదైతే చెప్పానో ప్రతిదీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో అవగాహన కల్పించడానికి చేపట్టిన కొన్ని ప్రచార కార్యక్రమాలు. నెంబర్ 1 స్వీప్. నెంబర్ 2 చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్. నెంబర్ 3 మై ఓట్ మై వాయిస్. నెంబర్ 4 టర్నింగ్ 18. నెంబర్ 5 మేరా పెహలా ఓట్ దేశ్ కా లియే. నెంబర్ 6 యు ఆర్ ద వన్. నెంబర్ 7 వెరిఫై బిఫోర్ యువర్ యాంప్లిఫై. ఫేక్ న్యూస్ని అరికట్టడానికి దీన్ని ప్రారంభించారు. ఇవన్నీ కూడా మ్యాటర్ ఇచ్చాను, మీరు ఒకసారి జెరాక్స్ తీసుకొని సింపుల్గా చదువుకోండి. మొత్తంగా భారతదేశంలో 2024లో 543 లోక్సభ స్థానాలకి 4 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ 4 రాష్ట్రాలు ఏవంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. అరుణాచల్ ప్రదేశ్కి, సిక్కింకి ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కి, ఒడిస్సాకి మే 13న ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కి ఏ దశలో నిర్వహించారంటే 4వ దశలో ఎన్నికలు నిర్వహించారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేశారంటే 2024 జూన్ 4న. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అసెంబ్లీ ఫలితాలు కూడా
అదే రోజున విడుదల చేశారు. కానీ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు మాత్రం 2024 జూన్ 2న వెల్లడించారు. ఇక్కడ చూడండి, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులు చేయాల్సిన ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో అయితే గరిష్ట వ్యయ పరిమితి 90 లక్షలు. అదే చిన్న రాష్ట్రాల్లో అయితే 75 లక్షలు. అదే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు చేయాల్సిన ఖర్చు ఎంతంటే పెద్ద రాష్ట్రాల్లో అయితే 40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో అయితే 28 లక్షలు. టోటల్‌గా 2024లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ పార్టీలు మొత్తం ఎన్నంటే 6. నెంబర్ 1 బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ, ఎన్పీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రాంతీయ పార్టీలు ఎన్నంటే మొత్తం 58. ఓవరాల్‌గా మొదటి లోక్సభ అంటే 1950లో జరిగింది కదా! ఆ మొదటి లోక్సభలో మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే 17.32 కోట్లు. కానీ మొన్న జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే 96.88 కోట్లు. అంటే 968 మిలియన్స్. ఈ 96 కోట్లలో పురుషులు 49.7 కోట్లున్నారు. ఫీమేల్స్ 47.18 కోట్లున్నారు. అటు ఇటు కాకుండా థర్డ్ జెండర్ ఉంటారు కదా, థర్డ్ జెండర్ వాళ్ళు 48,044 మంది ఉన్నారు. విదేశీయులు 1.18 లక్షల మంది ఉన్నారు. ఈ డేటా పైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో 100 సంవత్సరాలు దాటిన ఓటర్స్ ఎంతమంది అంటే 2.18 లక్షలు. 85 సంవత్సరాలు దాటిన ఓటర్స్ ఎంతమంది అంటే 81 లక్ష మంది. చూడండి, ఎగ్జామ్లో వాడు ఏ విధంగా అడిగినా మీరు బిట్టు అటెంప్ట్ చేసే విధంగా నేను తయారు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. 2024కి సంబంధించి కేవలం 3 పీడిఎఫ్లు, అది కూడా 3 గంటల్లో మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా పెట్టాను. ఒక్కసారి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో ఐ వాంట్ కరెంట్ అఫైర్స్ అని పెట్టండి, మీకు పర్సనల్గా పంపిస్తాను. ఇవే కాకుండా 2025 జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల ఇవి కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.